మనం ఇది ఎప్పుడో ఎన్నో ఏళ్ల ముందు మొదలు పెట్టినాం. 2012లో ఇదంతా కూడా మనం ల్యాండ్ అప్పుడు అన్న సీఎం ఉండేటప్పుడు తీసుకోవటం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు. ఈరోజు ఒక మంచి పని చేయాలంటే ఎన్ని దినాలు పడుతుందో మీకు తెలియాల. మీరేమనుకుంటారంటే రాజకీయ నాయకులు ఒక మంచి పని చేయాలంటే అన్ని దినాలు పడుతుంది, ఎన్నో ఏళ్ళు పడుతుంది. రావత్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు 2004లో మా విలేజ్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ 2004లో మొదలు పెట్టాం కలెక్టర్ గారు. 2004లో, ఇది 2024. ఈరోజు దగ్గర దగ్గర 600 కోట్లతో బిల్డింగ్లు అన్నీ కావటం, అంటే 20 ఏళ్ళు పట్టింది. సిఆర్పిఎఫ్ బెటాలియన్ కానీ, ఐటీబీపీ కానీ, బిఎస్ఎఫ్ కానీ ఆ రోజు రావత్ గారితో మాట్లాడి అన్న చీఫ్ విప్ ఉండేటప్పుడు ఆ రోజు మనం ల్యాండ్ అంతా కూడా మా విలేజ్లో తీసుకొని 600 ఎకరాలు సిఆర్పిఎఫ్ గీయటం జరిగింది. తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది. అప్పుడు ఈరోజు 20 ఏళ్ళు పట్టింది ఈ బిల్డింగ్స్ అంతా కూడా అయ్యేదానికి. అంటే ఒక కుగ్రామంలో ఒక 600 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టినారంటే మనం మొత్తం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 1200 ఎకరాలు ఆ రోజు తీసుకోవటం జరిగింది ఏపీఐసి భూములు. అప్పుడు రేట్లు కూడా లేవు, రైతులు కూడా ఏం బాధపడాలి అంతగా వాస్తవంగా. ఇప్పుడు 1 ఎకరా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది. ఇవన్నీ చేసిన దానివల్ల మీకు విలువ వచ్చింది. మీరేం చెప్తారు, ఇప్పుడు నాది 5 కోట్లు 6 కోట్లు 1 ఎకరా అని చెప్తారు. ఎందుకు వచ్చింది విలువ? జేఎన్టీ కట్టినాం కాబట్టి వచ్చింది, సైన్స్ స్కూల్ కట్టినాం కాబట్టి వచ్చింది, ఈ ల్యాండ్స్ అన్ని ఇండస్ట్రీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాం కాబట్టి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర పోయేటప్పుడు ఇవన్నీ చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏందన్నా ఇన్ని భూములు, సబ్స్టేషన్ 400 kV సబ్స్టేషన్ ఇక్కడ మనకు. సో ఇంత అభివృద్ధి మనం చేసుకోవటం జరిగింది. ఎందుకు చేసాం? మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి. ఈరోజు కాదు, మా తండ్రి గారు 1962 62 ఏళ్ల ముందు మా నాయన ఎమ్మెల్యే. ఈరోజు మమ్మల్ని 9వ సూరు మీరు అసెంబ్లీకి పంపించడం జరిగింది. 15 సూర్లు నిలబడినాం. 1 సూర్లో ఓడిపిండొచ్చు, మా తండ్రి కూడా 2 సూర్లు మేము ఓడిపిండొచ్చు. 9వ సూరు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినారు. మా కుటుంబం పైన మీకు అంత నమ్మకం. కష్టకాలంలో మీరున్నారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన కాన్స్టిట్యున్సీ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా జడ్ఎం గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ, షూ ఫ్యాక్టరీలు కానీ, ఈ ల్యాండ్స్ హైవే పైన వచ్చిన దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర, చాలా దగ్గర. ఇప్పుడు ఏదైతే 60 ఎకరాలతో ఇప్పుడు ఈ పార్క్ డెవలప్ చేస్తున్నారు. చిన్న కారు ఎవరన్నా పెట్టుకోవాలంటే ఎకరా దగ్గర దగ్గర 40 లక్షలు అనుకుంటా కదా జడ్ఎం గారు, 40 lakhs. మనం ఆన్లైన్లో మీరే తీసుకోవచ్చు. ఏ ఫ్యాక్టరీ పెట్టాలా, ఏం పెట్టుకోవాలనేది మీరు ప్లాట్ల ప్రకారం తీసుకోవచ్చు. ఎస్సీలకు అయితే జడ్ఎం గారు చెప్పినట్లు ఇంకా తక్కువ రేటుకు. వాస్తవంగా చెప్తున్నా, ఈ భూమి ఇప్పుడు అక్వైర్ చేయాలంటే అయ్యేపోయినా చెప్పండి, ఎకరా ఎంత ఉంటుంది చెప్పండి. ఇక్కడ రైతులు మీరు చెప్పండి ఎంత ఉంటుంది? 1 కోటి, తక్కువ అంటే 1 కోటి. హైవే పక్కన 2 కోట్లు. అంటే ఇదంతా అప్పుడు మనం తీసుకునేది 1200 ఎకరాలు. ఈరోజు ఇంకా 400 ఎకరాలు ఏపీఐసికి ఉంది. 1065 ఎకరాలు అప్పుడు తీసుకునేది మనం సబ్స్టేషన్ గీయటం జరిగింది, జేఎన్టీ గీయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇచ్చిపోను ఈరోజు ఇంత భూమి ఉంది. దగ్గర 1000 కోట్ల ఆస్తి ఇప్పుడు ఇది. ఈ సైట్ ఉత్త జాగా మట్టుకే. ఆ రోజు మంచి ఉద్దేశంతో మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో అప్పుడు మనం చేయటం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. మనం 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ, అవన్నీ కూడా చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం, మా కుటుంబం కానీ మేము కానీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.